హాయ్ మనీ స్పెక్ట్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చెప్తున్నావు. ఇన్వెస్ట్‌మెంట్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి? అని చాలామంది అడుగుతున్నారనమాట. నేను బిగినర్‌ని, నేను స్టూడెంట్‌ని, ఇప్పుడే జాబ్‌లో జాయిన్ అయ్యాను. ప్లస్ నాకు అసలు ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఐడియా లేదు. దీని గురించి చెప్పు అని చాలామంది అడుగుతున్నారనమాట. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడే ముందు మనకు కొన్ని విషయాలు తెలియాలనమాట. ఫస్ట్ నీ ఏజ్, నీ డిపెండెన్స్, ప్లస్ నీ మంత్లీ ఇన్‌కమ్ ఎంత? నీ అసెట్స్ ఏంటి? నీ లయబిలిటీస్ అంటే అప్పులు, అంటే ఈఎంఐస్ అవన్నీ. నువ్వెక్కడ, నీ ఎక్స్‌పెన్సెస్ ఎంత? నువ్వు ఏ టౌన్‌లో లివ్ చేస్తున్నావు? ఆర్ ఏ సిటీలో లివ్ చేస్తున్నావు? నీ ఎక్స్‌పెన్సెస్ మొత్తం రాసుకోవాలనమాట. ఒక పేపర్‌లో రాసుకొనుంటే నీకొక ఐడియా వచ్చిద్దనమాట. నెక్స్ట్ అసలు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎందుకు స్టార్ట్ చేయాలి? దాని గురించి మాట్లాడదాం. ఒకప్పుడు పెట్రోల్ రేట్ ఎంతుండేది? కరోనా ముందు రూ. 70, రూ. 65 అలా ఉండేదనమాట. ఇప్పుడెంత? 110. మళ్ళా చక్కెర అవన్నీ ఎలా ఉండేటివి? ఇంతకుముందు రూ. 30 అలా ఉండేది. ఇప్పుడు 55, 60 ఆ రేంజ్‌లో ఉండేది. ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? ఇన్‌ఫ్లేషన్ రేట్ అంటారనమాట. ఇన్‌ఫ్లేషన్ రేట్‌ని ఇండియాలో యావరేజ్‌గా, అంటే ఒక ప్రొడక్ట్ ఈ పెట్రోల్ అలా పెరుగుతుంది. కొన్ని పెరగట్లేదు, కొన్ని పెరుగుతుంటాయి. ఓవరాల్‌గా ఇండియాలో 6.5% ఉండిద్దనమాట ఇన్‌ఫ్లేషన్ రేట్. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఈ ఇన్‌ఫ్లేషన్ రేట్‌ని బీట్ చేసేలా పెట్టాలనమాట. లేదంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు రూ. 100 ఉంది నీ దగ్గర. అది నీ బ్యాంక్‌లోనే పెట్టుకున్నావు అనుకుందాం. ఒక 10 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అవుతది? రూ. 6.5%తో 10 ఇయర్స్ అంటే రూ. 54 అవుద్దనమాట. ఏంటి, నీ దగ్గర రూ. 100 ఉంటాయి. కాపోతే నువ్వు పర్చేజ్ చేయగలిగింది రూ. 54 వస్తువులు మాత్రమే. నీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది గదా! సో, మనం ఏం చేయాలంటే మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇన్‌ఫ్లేషన్ రేట్ బీట్ చేసేలాగా ఇన్వెస్ట్ చేయాలనమాట. ఇంకోటి చాలామంది అడుగుతారనమాట. బ్రో చిన్నప్పటి నుంచి 5 స్టార్ రూ. 5 ఉంది. కోక్ టిన్ రూ. 20 ఉన్నాయి అని. అక్కడ ఇంకోటేంటంటే అప్పటి నుంచి సైజ్ తగ్గుతా వచ్చిండిద్దనమాట. దీన్నేమంటారంటే ష్రింక్‌ఫ్లేషన్ అంటారనమాట. సో, మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇన్‌ఫ్లేషన్ రేట్‌ని బీట్ చేసేలా ఇన్వెస్ట్ చేయాలనమాట. ఇంకోటి ఇక్కడ మనకి తెలియాల్సిందేంటంటే షార్ట్ టర్మ్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ అంటే ఏంటి? మీడియం టర్మ్ అంటే ఏంటి? మనకు గోల్స్ ఉండాలనమాట. ఇన్వెస్ట్ చేయడానికి గోల్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ గోల్స్ ఏంటి ఐడియా లేదనుకో, నేను సింపుల్‌గా చెప్తాననమాట. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి? నేను 1, 2 ఇయర్స్‌లో ఫోన్ కొందాం అనుకుంటున్నాను. లేకపోతే బైక్ కొనాలనుకుంటున్నాను. లేదంటే ట్రిప్‌కెళ్ళాలనుకుంటున్నాను 1, 2 ఇయర్స్‌లో అలాగా. నెక్స్ట్ మీడియం టర్మ్ గోల్స్. మీడియం టర్మ్ గోల్స్ అంటే ఏంటి? నేను అది 3-5 ఇయర్స్ ఆ దాంట్లో ఉండిద్దనమాట. దాంట్లో ఏంటి, నేను ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నాను. లేకపోతే నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ గోల్స్ ఉంటాయి కదా! వీటి కోసం మనం ఇన్వెస్ట్ చేయాలనమాట. మీడియం టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే రిటైర్మెంట్ కోసం నేను కష్టపడుతున్నాను. రిటైర్మెంట్‌కి నేను ఇన్వెస్ట్ చేసి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటా ఉంటారు. దానికి ప్లస్ మళ్ళా కొన్ని రోజుల తర్వాత నేను నా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళకి నేను రిటైర్ అయిపోయాక కూడా వాళ్ళకి నా మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటా ఉంటాం అన్నమాట. సో, మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసే ముందు మన గోల్స్ గురించి తెలుసుకొనుండాలి. గోల్స్ రాసుకోవాలనమాట. మనం ఇదేం చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఏం చేద్దాం అని రాసుకున్న తర్వాత మన ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలనమాట. ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసే ముందే మన డిపెండెంట్స్‌కి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇప్పుడు నువ్వు ఏమన్నా పొరపాటున ఏమన్నా అయిందనుకో, ఆ టర్మ్ ఇన్స్యూరెన్స్ మన డిపెండెంట్స్‌కి సేఫ్టీ‌గా గార్డ్‌లా ఉండిద్దనమాట. సెకండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్ని డబ్బులు దాచుకున్నావు బానే ఉంది. ఇన్వెస్ట్‌మెంట్స్ చేసావు అంతా బానే ఉంది. మొత్తం అంతా ఒకరోజు ఏదైనా హెల్త్ బాలేదనుకుందాం. ఆ హెల్త్ వల్ల మొత్తం అంతా నీ డబ్బులు మొత్తం పోతాయి. పోయినియనుకో. దానికి బదులు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందనుకో, నిన్ను సేఫ్‌గార్డ్ చేసిద్ది. ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే ముందు ఫస్ట్ ఈ సేఫ్‌గార్డ్ టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలనమాట. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా నీ ఏజ్ బట్టి ఇన్వెస్ట్ చేయాలనమాట. నీ ఏజ్ స్టార్టింగ్ ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను 22, 23 మళ్ళా బీటెక్ ఆర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళకైతే స్టార్ట్ విత్ 500 ఆర్ రూ. 100 ఎంతైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ని లాంగ్ టర్మ్ గోల్‌కి మాత్రమే చూడు. షార్ట్ టర్మ్ గోల్‌కి చూడకు. ఎప్పుడైతే నువ్వు బీటెక్‌లో ఆర్ ఎడ్యుకేషన్‌లో ఉన్నప్పుడు. ఎందుకంటే నీకు షార్ట్ టర్మ్‌లో నీకేం కనబడదు. సో, నువ్వు మిడ్ టర్మ్‌కి చేసేటప్పుడు నువ్వేం చేస్తావంటే లిక్విడ్ ఫండ్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి చూజ్ చేసుకోవాలనమాట. మీడియం టర్మ్‌కి చూజ్ చేసుకునేటప్పుడు 3-5 ఇయర్స్ కాబట్టి ఆర్బిట్రాజ్ ఫండ్స్, కొంచెం కొంచెం హైబ్రిడ్ ఫండ్స్‌ని, అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉంటాయనమాట. ఆ ఫండ్స్‌ని కొంచెం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనమాట. మొత్తం ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేసావనుకో మొత్తం లాస్ అయిపోతది కదా! నీకు లాంగ్ టర్మ్ అన్నప్పుడు మాత్రమే నువ్వు ఈక్విటీలోకి వెళ్ళాలి. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ 75%, 60% అలాగా ఏజ్ బట్టి ఇన్వెస్ట్ చేసి మిగతాది నీ రియల్ ఎస్టేట్ అవన్నీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎందుకు చేయాలంటే, మన ఫ్యూచర్ కోసం మనం వెల్త్ క్రియేట్ చేసి,
దాన్ని ఫ్యూచర్‌లో నీ పర్చేసింగ్ పవర్‌ని పెంచడానికనమాట. ఇప్పుడు రూ. 100 ఉన్న వస్తువుని నెక్స్ట్ రూ. 100కి కొనగలిగేలాగా దానికోసమే నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలనమాట. సో, ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నన్ను నన్ను అప్రోచ్ అవ్వండి. ఐ విల్ హెల్ప్ యూ. థాంక్ యూ.